అందరికీ నమస్కారం. రాష్ట్రంలో నామినేట్ పదవులు ఫస్ట్ లిస్ట్ విడుదల. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో నామినేటెడ్ పోస్టులపై జరుగుతున్న చర్చ తెరదింపారు సీఎం చంద్రబాబు. తాజాగా పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో మొత్తం 20 మంది ఉన్నారు. అందులో టీడీపీ నుంచి 16 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 పదవులు దక్కాయి. ఇటీవల అదే అంశంపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ కూటమి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో నామినేట్ పదవులు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే విధంగా జనసేన మాత్రం తమకు 5 నుంచి 7 పదవులు ఇవ్వాలని, తమకు 3 పదవులు కావాలని సీఎం చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా జనసేనకు 3, బీజేపీకి 1 పదవి దక్కింది. ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం పొత్తు ధర్మంలో భాగంగా పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి ఈ జాబితాలో ప్రాధాన్యత ఇచ్చారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.